తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కరువు వచ్చింది. యాసంగి సాగు సన్నద్ధత విషయంలో సర్కారు వైఫల్యం రైతులకు శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో ఎన్నడూ కనిపించని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులలో కాంగ్రెస్ సర్కారు తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు పాస్బుక్లు పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. ఒకవైపు కేంద్రం తెలంగాణకు అవసరానికి మించి యూరియా ఇచ్చామని చెబుతుంటే మరోవైపు కేంద్రం ఇస్తలేదని రేవంత్ సర్కారు చేతులెత్తేస్తోంది. కాంగ్రెస్ బీజేపీ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతులు నలిగిపోవాల్సి వస్తుంది. జగిత్యాల, ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రైతులకు సరిపడా యూరియా అందక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేక సిబ్బంది చేతులేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మా కరస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో ఏ చోట్ల యూరియా కష్టాలు ఉన్నాయి? కూడా చూస్తే ఒక్కసారి చెప్పదండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కొడిమేల మండల కేంద్రంలో గత 15 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా అక్కడ అధికారులకు టిక్ పెట్టుకున్న పరిస్థితి, కానీ వాళ్ళకు అందలేదు పూర్తి స్థాయిలో. ఈ సందర్భంలో ఇవాళ కూడా రావడం జరిగింది. అయితే 300 బస్తాలు మాత్రమే వచ్చాయని చెప్పి స్థానిక రైతులు చెప్తున్నారు. ఈ సందర్భంగా మొత్తంగా పెద్ద ఎత్తున కూడా జగిత్యాల స్థానికంగా జగిత్యాల, ధర్మపురి 2 నియోజకవర్గాల్లో మొత్తం పెద్ద ఎత్తున కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తమకు అంటే యూరియా కొరత తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ కరువు ఎందుకు వచ్చిందనేటువంటి అంశం పరిశీలిస్తే సహజంగా 600 నుంచి 1600 బస్తాలు రావాల్సి ఉన్నటువంటి సందర్భంలో కేవలం 500 బస్తాలు మాత్రమే ఇవాళ ఈ కొడిమేల సెంటర్ కు రావడం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూడా రైతులు గత వారం నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ తిరిగి వచ్చినటువంటి సందర్భం కనిపించింది. దీంతో వాళ్ళంతా క్యూ లైన్ లో ఉన్నారు. అధికారులు కూడా తాము ఒక్కొక్కరికి ఒక్క బస్తా అంటే ఒక రైతుకు 2 బస్తాలు ఇవ్వాల్సిన సందర్భంలో కేవలం 1 మాత్రమే ఇస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.